పర్సనాలిటీ డెవలప్మెంట్ ఆర్ ఎన్హాన్స్మెంట్. మరి పర్సనాలిటీ అంటే ఏంటి అనేది చూసుకుంటే కనుక, పర్సనాలిటీ అంటే మూర్తిమత్వం మాట. మనకి ఇంత పర్సనాలిటీ ఉన్నాడండి అని చెప్పడం కాదు. అంటే దాన్ని మనం పైనుంచి చూసి అసెస్ చేసేదానికంటే కూడా లోపల నుంచి మనకి ఆ వ్యక్తి యొక్క మూర్తిమత్వం అని అంటాం. ఓన్లీ సైజుని చూసి ఆకారాన్ని చూసి మనం పర్సనాలిటీని అసెస్ చేయడం అనేది అయితే కాదు. దాన్ని మూర్తిమత్వం, ఒక వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని మనం ఏ విధంగా చెప్పొచ్చు అనేది దాని గురించి చెప్పడం గురించి మనకి ఇచ్చింది పర్సనాలిటీ ఎన్హాన్స్మెంట్ ఆర్ డెవలప్మెంట్ అనేది ఇచ్చాడు. అండ్ ఇంకోటి ఏమని ఇచ్చాడు, లీడర్షిప్ ఇచ్చాడు. లీడర్షిప్ అంటే మీకు తెలిసింది, నాయకత్వం లక్షణాలు ఏ విధంగా ఉండాలి, లీడర్షిప్ అనేది ఏ విధంగా చేయాలి, నాయకత్వంలో ఎన్ని రకాల నాయకత్వాలు ఉన్నాయి, ఒక లీడర్ అనేవాడు ఏ విధంగా ఉండాలి, వీటన్నిటి గురించి చెప్పేది లీడర్షిప్. ఈ రెండింటినీ కలిపి ఒక 50 మార్కుల పేపర్కి మీకు ఇచ్చాడు. ఇంపార్టెంట్గా ఫస్ట్ క్వశ్చన్ వైజ్ వెళ్ళిపోతున్నా కనుక ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అనేది ఎక్స్పెక్టెడ్ చూస్తే, వాట్ ఈజ్ పర్సనాలిటీ, పర్సనాలిటీ అంటే ఏంటి, డిస్కస్ ఇట్స్ నేచర్ అని చెప్పి ఇచ్చాడు. ఆన్సర్ చూడండి, an individual's personality is not a superficial fact or occurrence that can be easily understood mainly on his personal appearance. మరి ఇండివిజువల్ అంటే వ్యక్తి యొక్క పర్సనాలిటీ ఏదుందో అది ఊరికే సూపర్ఫిషియల్గా చెప్పేసి, నాట్ సూపర్ఫిషియల్ ఫ్యాక్ట్, మళ్ళీ అలా చూసేసి పైకి చెప్పేసేటటువంటిది ఏం కాదు, అంటే ఈజీగా అసెస్ చేసేటటువంటిది అసలు కాదు. దాన్నే ఏమని చెప్తున్నాడంటే నాట్ ఏ సూపర్ఫిషియల్ ఫ్యాక్ట్, అలా చూసి చెప్పేసేది మాత్రం కాదు. ఇది ఆక్యురెన్స్ దట్ కెన్ బి ఈజీలీ అండర్స్టూడ్. పోనీ ఈజీగా అండర్స్టూడ్ అవుతుందా అంటే సులువుగా అర్థం చేసుకునేది మాత్రం అస్సలు కాదు. ఒక వ్యక్తి యొక్క పర్సనాలిటీని అర్థం చేసుకోవాలంటే మనకి చాలా కష్టం అని చెప్తున్నాడు అనమాట. దట్ క్యాన్ బి ఈజీలీ అండర్స్టాండ్ మెయిన్లీ ఆన్ హిజ్ పర్సనల్ అపీరియన్స్. ఒక మనిషిని అలా చూసి చూడగానే ఈ వ్యక్తి ఇలాంటి వాడు అని ఎస్ఎస్ చేయలేనటువంటిది మనకి ఈ పర్సనాలిటీ. అంటే మనం అలా చూసి చూడగానే చెప్పేయలేము ఈ వ్యక్తి ఇలాంటి వాడు అని చెప్పి, అంటే ఈజీగా ఎస్ఎస్ చేయలేము, ఆ వ్యక్తి ఎలాంటి వాడో చెప్పలేము. అది మనకి పర్సనాలిటీ యొక్క మెయిన్ ఉన్నటువంటి మీనింగ్. పర్సనాలిటీ ఈజ్ ద హోల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ ఫ్రమ్ జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇట్ ఇంక్లూడ్స్ ఏ పర్సన్స్ ఫిజికల్, సైకలాజికల్ అండ్ ఎమోషనల్ ఆస్పెక్ట్స్. మరి ఎలా తెలుస్తుందండి, ఒక పర్సన్ యొక్క పర్సనాలిటీ అనేది మనకి క్లియర్గా తెలియాలి అనుకుంటే కనుక, ఆ పర్సన్ యొక్క పర్సనాలిటీ అనేది క్లియర్గా తెలియాలనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే, పర్సన్ని మనం ఒక జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడవలసినటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి అనేది చూసుకుంటే, జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమేమి ఉన్నాయండి అని అడిగితే, ఆ పర్సన్ యొక్క ఫిజికల్ అంటే భౌతికమైనటువంటి, సైకలాజికల్ అంటే మానసికపరమైనటువంటి, అలాగే ఎమోషనల్ మనకి భావోద్వేగాలకు సంబంధించినటువంటి ఈ ఆస్పెక్ట్స్ అన్నిటినీ కలిపి చూస్తే ఆ వ్యక్తి యొక్క పర్సనాలిటీ అనేది మనిషికి తెలుస్తుంది. అంటే చూసి చూడగానే చెప్పేటటువంటిది పర్సనాలిటీ కాదు. మనం వేటిని గురించి తెలియాలి, ఆ పర్సన్ యొక్క ఫిజికల్ గురించి తెలియాలి, భౌతికంగా తెలియాలి, అలాగే మనకు ఉండేటటువంటి సైకలాజికల్గా తెలియాలి, నెక్స్ట్ వచ్చి ఎమోషనల్గా తెలియాలి. ఈ 3 రకాలుగా ఆ పర్సన్ తెలుసుకుంటే కనుక ఒక జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఐడియాకి రావచ్చు ఈ వ్యక్తి యొక్క పర్సనాలిటీ ఈ విధమైనటువంటి పర్సనాలిటీ కలిగినటువంటి వ్యక్తి అని చెప్పి. పర్సనాలిటీ హ్యాస్ కమ్ ఫ్రమ్ ఏ లాటిన్ వర్డ్ పర్సోనేర్. పర్సోనేర్ అనేటటువంటి ఒక లాటిన్ వర్డ్ నుంచి పర్సనాలిటీ అనేటటువంటి వర్డ్ని తీసుకోవడం అనేది జరిగిందట. అయితే మీనింగ్ టు స్పీక్ త్రూ మాస్క్, అసలు దీని యొక్క పర్సోనేర్ అంటే అర్థం ఏంటండి అని అంటే, ఒక మాస్క్ ద్వారా మాట్లాడడం, అంటే ఒక ముసుగు అని అర్థం వస్తుంది అన్నమాట. అంటే ఒక ముసుగు ద్వారా, లేకపోతే ఒక మాస్క్ అడ్డం పెట్టుకొని ఎదురుగా కనపడకుండా, మనిషి అనేవాడు కనపడకుండా ఏదో పెట్టుకుంటాడు, సంథింగ్ పెట్టుకుని మాట్లాడుతూ ఉంటాడు అన్నమాట. అందుకని దీనికి ఏంటి మీనింగ్ టు స్పీక్ త్రూ మాస్క్ ద్వారా మాట్లాడడం అని చెప్పి ఇచ్చాడు. As in the ancient days, masks were worn in Greece and Rome by actors while enacting plays. మరి ఇదివరకు గ్రీస్లో కానీ రోమ్లో కానీ ఎవరైతే యాక్టర్స్ ఉన్నారో ఆ యాక్టర్స్ అందరూ కూడా మాస్క్స్ని వేర్ చేసేవారట. అంటే వాళ్ళు బయటికి వెళ్ళారనుకోండి, యాక్టింగ్ చేయడానికి కాకుండా బయటికి ఎక్కడికైనా వెళ్ళారనుకోండి, ఈయనే పలానా సినిమాల్లో చూస్తున్నటువంటి యాక్టర్ ఇప్పుడైతే
పబ్లిష్ చేసుకుంటారు, పలానా యాక్టర్ అని చెప్పి టీవీలో లేకపోతే సినిమాల్లో వాళ్ళు పబ్లిష్ చేసుకుంటూ ఉంటున్నారు కదా, మేము పలానా యాక్టర్ అని చెప్పి ఫేస్ని రివీల్ చేస్తున్నారు. అప్పుడు వీళ్ళు ఓన్లీ ఒక యాక్టింగ్లో ఉండేటటువంటి ఒక నాటకాన్ని వేస్తే అప్పుడే రివీల్ చేసేవారు తప్ప ఫేస్ని మామూలుగా జనరల్ లైఫ్లో ఏ వీధిలోకి వెళ్ళినా లేకపోతే బయట ఏదో పన్నెండు బయటకు వెళ్ళినా వేరే చోటుకి వెళ్ళినప్పుడు మాత్రం వీళ్ళ యాక్టింగ్ ఈ ఫేస్ని రివీల్ చేసేవారు కాదట. అందుకని చెప్పి వాళ్ళు మాస్క్ని వేసుకుని తిరుగుతూ ఉండేవారు ఎవరు యాక్టర్స్ మాత్రం, రోమ్లో కానీ గ్రీస్లో కానీ. ఆ విధంగా వచ్చింది. మీకు ఒక కొటేషన్ ఒకటి ఇచ్చాడు, how people affect others, how they understand and view themselves, as well as their pattern of inner and outer measurable traits on the person, situations, interventions. ఇక్కడ ఫ్రెడ్ లూథాన్స్ అనేటటువంటి ఈ వ్యక్తి ఈయన ఇచ్చినటువంటి కొటేషన్ అనేది ఇవ్వడం జరిగింది. మరి ఆ కొటేషన్ అనేది ఏంటి అనేది చూస్తే కనుక పీపుల్ అనేది ఏ విధంగా ఎదుటి వాళ్ళని ప్రభావితం చేస్తారు, అలాగే వాళ్ళు ఎదుటి వాళ్ళని ఏ విధంగా అర్థం చేసుకుంటారో, ఎలా వ్యూ చేస్తారు వాళ్ళని వాళ్ళు ఏ విధంగా అర్థం చేసుకుంటారు, ఇవన్నీ కూడా ఈ ప్యాటర్న్స్ ఇన్నర్ అంటే లోపల అంతర్గతంగా లేకపోతే అవుటర్గా బయటికి ఏ విధంగా ప్రవర్తిస్తారు, ఇలాంటి ట్రైట్స్ అన్నిటినీ మెజర్ చేయడం, వీటన్నిటిని గణించడం కింద తీసుకోవచ్చు. అంటే ఈ లక్షణాలు కలిగి ఉంటే ఈ పర్సనాలిటీని కలిగి ఉన్నట్టు అని చెప్పి చెప్తా ఉంటాడు. ఆ విధంగా మెజర్ చేసుకోవడం అన్నమాట. ఈ లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి ఈ పర్సనాలిటీ, ఇంకో లక్షణాలు కలిగి ఉంటే ఇంకో పర్సనాలిటీ అని చెప్తూ ఉంటారు. అందుకని అలా ట్రైట్స్ అనేవి లక్షణాంశాలు అని అంటాం. వీటిని ట్రైట్స్ మెజర్ చేస్తూ జరగడం అనేది జరుగుతుంది. అండ్ ద పర్సన్ సిచ్యువేషన్స్ ఇంటర్వెన్షన్ అంటే ఇక్కడ ఒక్కో సిచ్యువేషన్ కల్పిస్తూ ఉంటాడు. ఆ సిచ్యువేషన్లో పర్సన్ అనేవాడు ఏ విధంగా యాక్ట్ చేస్తాడు, ఒక డిఫికల్టీ సిచ్యువేషన్ని క్రియేట్ చేసి అందులోకి ఈ వ్యక్తిని పంపించేసి ఇంత క్రిటికల్ సిచ్యువేషన్లో ఈ వ్యక్తి ఏ విధంగా ఉన్నాడు అనేది అసెస్ చేయడం, లేకపోతే ఒక హ్యాపీ సిచ్యువేషన్ కలిగించి ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడని తెలుసుకోవడం, ఇలాంటివన్నీ కలిపితేనే మనకి పర్సనాలిటీ అనేది తెలుస్తుందని చెప్పి ఫ్రెడ్ లూథాన్స్ అనేటటువంటి ఒక రైటర్ చెప్పారు. నెక్స్ట్ చూడండి, ఇక్కడికి పర్సనాలిటీ యొక్క డెఫినేషన్ అయింది, ఒక కొటేషన్ అయింది. ఇప్పుడు నేచర్ ఆఫ్ పర్సనాలిటీ, అసలు స్వభావం. నేచర్ అంటే స్వభావం అన్నమాట. పర్సనాలిటీ మూర్తిమత్వం యొక్క స్వభావం అనేది ఏ విధంగా ఉండాలి అనేది చూస్తే కనుక ద నేచర్ ఆఫ్ ఎవరీ ఇండివిజువల్ ఈజ్ అట్రిబ్యూట్ టు హిజ్ పర్సనాలిటీ. ఇక్కడ ప్రతి వ్యక్తి యొక్క నేచర్ అనేది ప్రతి ఇండివిజువల్ అనేది అతన్ని ప్రతిబింబిస్తూ ఉంటుంది. అతని యొక్క పర్సనాలిటీ అనేది అతనిలో బాగా చూడండి మూర్తిభవించింది, కనిపిస్తుంది అని చెప్పి పర్సనాలిటీ అని చెప్పి చెప్తూ ఉంటారు కదా, అలా కనిపిస్తూ ఉంటుంది. బట్ ప్రతి పర్సన్ యొక్క పర్సనాలిటీ కూడా జనరల్లీ ఇండివిజువల్స్ ఆస్పెక్ట్స్ త్రూ హిజ్ బిహేవియరల్ క్యారెక్టరిస్టిక్స్. మామూలుగా ఇండివిజువల్స్ ఏమంటారు, బిహేవియర్ అంటే ప్రవర్తనని బట్టి క్యారెక్టర్ని అసెస్ చేస్తూ ఉంటారు. ఈ ప్రవర్తన కలిగి ఉంటే ఇటు మంచోడని, ఈ ప్రవర్తన కలిగి ఉంటే చెడ్డోడని ఏదో కొంచెం పైగా అందరికీ తెలుస్తూనే ఉంటుంది. అయితే వేటిని మనం క్యారెక్టరిస్టిక్స్ అనేవి కొన్నిటిని ఫినామిన్గా ఇచ్చాడు. అంటే మెయిన్ వీటిని గురించి తెలుసుకుంటే ఆ వ్యక్తి ఎలాంటి వాడో తెలుస్తుంది అని చెప్పి కొన్ని క్యారెక్టర్స్ అని ఇచ్చాడు. ఇందులో సైడ్ హెడ్స్గా ఇచ్చాడు. ఫస్ట్ సైడ్ హెడ్ ఏమి ఇచ్చాడంటే సెల్ఫ్ కాన్షియస్. అంటే మనం అంటే మనకి ఏంటో తెలిస్తే అది సెల్ఫ్ కాన్షియస్. ఎదుటివాడి గురించి సరే కానీ ముందు ఏం చేయాలి, అందరికంటే ముందు మన గురించి మనం తెలుసుకోవడమే సెల్ఫ్ కాన్షియస్. అంటే మన గురించి మనం తెలుసుకుంటే మనకి మిగతా అన్ని తెలిసినట్టే. ఇక్కడ సెల్ఫ్ కాన్షియస్లో ఏమి ఇచ్చాడో చెప్పండి. దేర్ ఈజ్ ఏ వాస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ హ్యూమన్ బీయింగ్ అండ్ అదర్ స్పీసీస్. మరి చూడండి, మనిషికి మిగతా జాతులకి చాలా తేడా ఉంది కదా. మనుషులకి మిగతా జాతులకి కూడా చాలా డిఫరెన్స్ అనేది ఉంది. ద స్పెషల్ ఫ్యూచర్ ఆఫ్ హిజ్ నేచర్ ఈజ్ సెల్ఫ్ కాన్షియస్నెస్. ఎందుకంటే స్పెషల్ ఫీచర్ ఏంటంటే హ్యూమన్ బీయింగ్లో ఉండేటటువంటి మనిషిలో ఉండేటటువంటి స్పెషల్ ఫీచర్ వచ్చి సెల్ఫ్ కాన్షియస్నెస్. అతనిని గురించి అతను తెలుసుకోగలిగి ఉండడమే సెల్ఫ్ కాన్షియస్నెస్. మనం మన గురించి బాగా తెలుసుకోగలం, అది మనకి ఒక గిఫ్ట్ లాంటిది అన్నమాట. విచ్ మేక్స్ హిమ్ అవేర్ ఆఫ్ హిజ్ సరౌండింగ్స్ అండ్ సెల్ఫ్ ఐడెంటిటీ. అది ఎలా చేస్తుందట, మన చుట్టుపక్కల ఉండేటటువంటి వాళ్ళందరి గురించి తెలుసుకునేలా చేస్తూ ఉంటుందట. చుట్టూ ఏం జరుగుతుంది, ఇలా చుట్టుపక్కల ఎలాంటి వాళ్ళు ఉన్నారు, ఇవన్నీ మన సరౌండింగ్స్ గురించి మనకి తెలుసుకునేలాగా చేస్తుంది. అలాగే సెల్ఫ్ ఐడెంటిటీ,
అంటే మనకంటూ మనకి ఒక గుర్తింపును తీసుకువచ్చేటట్టుగా చేసేదే మనకి ఉండేటటువంటి సెల్ఫ్ కాన్షియస్ అనేది. సెకండ్ వన్ ఏమిచ్చాడంటే అడాప్టబిలిటీ టు ఎన్వైర్న్మెంట్. అంటే ఏ ఎన్వైర్న్మెంట్కి అంటే ఏ పరిసరానికైనా కూడా మనం దానికి అనుగుణంగా మారిపోవడమే అడాప్టబిలిటీ. పరిసరాలకు అనుగుణంగా మనం మారగలిగి ఉండాలి, అంటే అడ్జస్ట్ కాగలడం. అడాప్టబిలిటీ మెయిన్ ఏంటంటే ఏ పరిసరానికైనా కూడా మనల్ని మనం అడ్జస్ట్ అయ్యేలాగా ఉండాలి. అబ్బాయి నేను అక్కడికి వెళ్ళను, లేకపోతే ఇక్కడ ఉండలేను, ఇలాంటివన్నీ కాకుండా మనం అకార్డింగ్ టు సిచ్యువేషన్గా మనం కొంచెం మారుతూ ఉండడం అనేది ముఖ్యం. ఇక్కడ పర్సనాలిటీ ఆఫ్ అండ్ ఆన్ డచ్ మేక్స్ అడ్జస్ట్మెంట్స్ అకార్డింగ్ టు ద చేంజెస్ డిజైర్డ్. ఇక్కడ ఎప్పుడైనా మార్పులు వచ్చినప్పుడు మనం ఆ పరిస్థితులకి అనుగుణంగా మనల్ని మనం మార్చుకోవడం అనేది ఉండాలి. దాన్ని ఆఫ్ అండ్ ఆన్ పర్సనాలిటీ అని అంటారు. అంటే ఎక్కడ తగ్గి ఉండాలో అక్కడ తగ్గి ఉండాలి, ఎక్కడ బాగా ఉండాలో అక్కడ బాగా ఉండాలి, అదే మనకి కావాల్సింది. రెసిస్టెన్స్ టు చేంజ్ మీన్స్ ఏ కాన్ఫ్లిక్ట్ విత్ టెన్షన్ అండ్ అన్ప్లెజెంట్నెస్. ఎప్పుడైతే మనం మారడానికి ఒప్పుకోమో, మన యొక్క మనసు మారడానికి ఒప్పుకోవట్లేదో, అప్పుడు ఏమొస్తుందట మనకి కాన్ఫ్లిక్ట్ వస్తుంది, సంఘర్షణ అనేది వస్తుంది. మార్పుకు అనుగుణంగా మనల్ని మనం మార్చుకోలేకపోతే కనుక మనలో ఉద్భవించేటటువంటిది ఏంటి, కాన్ఫ్లిక్ట్, సంఘర్షణ వస్తుంది. ఎప్పుడైతే సంఘర్షణ వచ్చిందో మనకి టెన్షన్ అనేది పెరిగిపోతుంది, ఒత్తిడి అనేది బాగా పెరిగిపోతుంది. దాని యొక్క టెన్షన్ ఎప్పుడైతే పెరిగిందో మనలో ఏం పెరుగుతుంది, అన్ప్లెజెంట్నెస్ అనేది వస్తుంది. మనం ప్రశాంతంగా ఉండగలం, ఆ టెన్షన్ వస్తే మనకి స్థిమితం అనేది ఉండదు. అందుకని ఒకదాని మీద ఒకటి అన్నీ కూడా డిపెండ్ అయ్యి ఉంటాయని చెప్తున్నాడు అన్నమాట. ఎందుకని ఏ పరిస్థితికైనా మనం అడ్జస్ట్ అయ్యేలాగా మనల్ని మనం మర్చుకోవడం ముఖ్యం. నెక్స్ట్ చూడండి, గోల్ ఓరియంటెడ్. ఒక గోల్ పెట్టుకున్నాం అనుకోండి, ఆ గోల్ని సాధించే వరకు మనం ఆ గోల్ మీదే మన యొక్క దృష్టి అంతా పెట్టి ఆ గోల్ యొక్క సాధనకు, ఆ లక్ష్య సాధనకే మనం ఎక్కువ టైం కేటాయిస్తూ దాని మీద వర్క్ చేయాలి. అది గోల్ ఓరియంటెడ్ అవుతుంది. పర్సన్స్ స్ట్రైవ్ ఫర్ అచీవ్మెంట్ ఆఫ్ ఎ గోల్. చూడండి, ఏ వ్యక్తి అయినా సరే ఎలా అచీవ్ నాకు ఆ గోల్ ఉంది, దాన్ని అచీవ్ చేయాలి, నేను దాన్ని అచీవ్ చేయాలి అని చెప్పి ఎంతసేపు మనం దానికోసం స్ట్రైవ్ చేస్తూ ఉండాలి, ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. ఇండివిజువల్స్ డూ హ్యావ్ ద డ్రైవ్ టు అచీవ్ గోల్స్. ఎప్పుడు కూడా మన ఇండివిజువల్గా మన యొక్క గోల్ని మనం దాన్ని అచీవ్ చేయడానికి మనం ఎంతసేపు కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. వాంట్స్ అండ్ నీడ్స్ లెట్ టు మోటివ్. మనకి ఉండేటటువంటి అవసరాలు కానీ లేకపోతే కావలసినవి ఏమైనా ఉంటే అవన్నీ కూడా మనకి ఒక మోటివ్ వైపు తీసుకుని వెళ్ళేలాగా చేస్తూ ఉంటాయి. మనకి ఇప్పుడు ఒక డిగ్రీ కావాలి, అప్పుడు ఏం చేస్తాం, కష్టపడి కాలేజీకి వస్తున్నాం, ఎగ్జామ్స్ రాస్తున్నాం, చదువుతున్నాం, మళ్ళీ ఎగ్జామ్స్ రాస్తున్నాం, పాస్ అవుతున్నాం, అంతే కదా. ఏమీ లేకుండా నేను పరీక్షలు రాయనక్కర్లేదు అనుకుంటే కాలేజీలో జాయిన్ అవ్వట్లేదు, డిగ్రీ అక్కర్లేదు అనుకుంటే ఏం అక్కర్లేదు. అలా కాకుండా మనకి ఏదైనా ఒక మోటివ్, దాన్ని ఒక వాంట్ కానీ ఒక నీడ్ కానీ ఉన్నప్పుడు మనం ఆ మోటివ్ ప్రకారం వెళ్ళిపోతూ ఉంటాం. ఆ మోటివ్ మనకు కనిపిస్తూ ఉంటుంది, వెంటనే దాని ప్రకారం మన ఎగ్జామ్ రాయాలి, చదవాలి, అది మనకి డిగ్రీ కావాలంటే చదవాలి. అందుకని అలా మోటివ్ని పెట్టుకోండి. ద డిజైర్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ డైరెక్ట్స్ ద బిహేవియర్ ఆఫ్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద సేమ్. అయితే వ్యక్తిగతంగా ఎవరు యొక్క డిజైర్స్ అంటే ఎవరి యొక్క కోరికలు వాళ్ళకి ఉంటాయి. మనకి ఒక కోరిక ఉంది, ఏదో డిగ్రీ కావాలనో, లేకపోతే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలనో, లేకపోతే ఒక మంచి కంప్యూటర్ జాబ్ కావాలనో ఏదో అనుకుంటూ ఉంటారు. అది ఇండివిజువల్కి ఉండేటటువంటి డిజైర్ ఏం చేస్తూ ఉంటుందంటే మీ యొక్క బిహేవియర్ని డైరెక్ట్ చేస్తూ ఉంటుందట. మీ యొక్క ప్రవర్తనలు ఏదైతే ఉందో దాన్ని డైరెక్ట్ చేస్తూ ఉంటుంది. నువ్వు ఈ మార్గంలో వెళ్ళు, ఇది చదువు, నీ యొక్క ఐఏఎస్ లక్ష్యానికి కావాల్సిన ఇవి అని చెప్పి డైరెక్ట్ చేస్తుంది. ఎందుకని మీ యొక్క గోల్ అనేది మీరు రీచ్ అవ్వాలంటే దాని యొక్క ఏం కావాలో దాని కూడా వెళ్తూ ఉంటేనే మీకు ఆ డిజైర్ అనేది ఫుల్ఫిల్ అవుతూ ఉంటుంది. బోత్ ద ఫిజియోలాజికల్ అండ్ సోషల్ మోటివ్స్ మేక్ బిహేవియర్ చేంజెస్. ఫిజియోలాజికల్ అంటే భౌతికంగా, లేకపోతే సోషల్ మోటివ్స్ మనకి ఏదైనా సోషల్గా ఏదైనా సామాజిక పరంగా ఒక మోటివ్ని పెట్టుకున్నాం అనుకోండి, అవన్నీ కూడా మన యొక్క బిహేవియర్ని చేంజ్ చేస్తూ ఉంటాయని చెప్పి చెప్తున్నాడు. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఇంటిగ్రేషన్ ఆఫ్ పర్సనాలిటీలో ఇంటిగ్రేషన్ అనేది కావాలి.
మనకి ఏదైనా ఒకటి అనుకున్నప్పుడు ఇంటిగ్రేటెడ్ పర్సనాలిటీ అని చెప్పి అంటూ ఉంటాం. అంటే అన్నిటినీ ఒకే చోట ఇంటిగ్రేట్ అవ్వడం, సమైక్యం అవడం అని చెప్పి అంటూ ఉంటారు కదా, దాన్ని ఇంటిగ్రేటెడ్ పర్సనాలిటీ అంటారు. పర్సనాలిటీ వర్క్స్ ఇన్ కన్సిస్టెన్సీ బై ఇంటిగ్రేటింగ్ వేరియస్ యాక్టివిటీస్. మరి పర్సనాలిటీ అనేది ఎలా పనిచేస్తుంది? కన్సిస్టెన్సీ, మనకి అలా నిరంతరంగా అంటే కంటిన్యూస్గా, అదే కన్సిస్టెన్సీ. అలా కంటిన్యూస్గా మనకి ఏదైనా కావాల్సినప్పుడు ఆ పనుల గురించి మనం ఏం చేస్తామంట, అలా యాక్టివ్గా పనిచేస్తూనే వేరియస్ యాక్టివిటీస్ మీద మనకు కావాల్సిన దాని గురించి వర్క్ చేస్తూనే ఉంటాం. కంటిన్యూస్గా వర్క్ చేయమంటున్నాడు ఏది కావాలంటే దాని మీద. మెంటల్ అండ్ ఆల్సో ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద ఇండివిజువల్ టుగెదర్. దీంట్లో ఇంకా ఏముంటాయి? మనకి మానసికపరమైనటువంటివి, ఇండివిజువల్ పరమైనటువంటివి, మన యొక్క అనుభవాలు, ఇండివిజువల్గా మనకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్సెస్ కానీ అనుభవాలు కానీ వీటన్నిటిని మనకి కలిపేసుకుంటే మనకు ఉండేటటువంటి ఈ పర్సనాలిటీ అనేది బయటికి రావడం అనేది జరుగుతుంది. పర్సనాలిటీ డిఫర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇట్స్ ఇంటిగ్రేషన్. మరి ఇక్కడ దాని యొక్క ఫామ్ నుంచి కొంచెం భేదించి ఉంది. ఎలాగా? ఇంటిగ్రేషన్ నుంచి పర్సనాలిటీ డిఫర్ అయ్యింది అని చెప్తాడు. పర్సన్ విత్ ద డెవలప్డ్ పర్సనాలిటీస్ ఆర్ హైలీ ఇంటిగ్రేటెడ్ విత్ నో వాల్యూస్ అండ్ ఎక్స్పీరియన్సెస్. ఇక్కడ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో అంటే డెవలప్డ్ పర్సనాలిటీస్ అని, అంటే బాగా పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి పర్సనాలిటీస్గా మనం ఎవరైతే చెప్తున్నామో వాళ్ళు హైలీ ఇంటిగ్రేటెడ్, వాళ్ళలో చాలా విషయాలు అనేవి ఇంటిగ్రేట్ అయి ఉన్నాయి, అందులో సమైక్యమై ఉన్నాయి. కానీ నో వాల్యూ అండ్ నో ఎక్స్పీరియన్స్, అంటే మనలో చాలా విషయాలు అనేవి ఉండొచ్చు. ఇప్పుడు ఏదో విధంగా ఒక విషయాన్ని ఏదైనా ఒక సిచ్యువేషన్ కల్పించి దాంట్లోకి వెళ్ళిపోమని అన్నారనుకోండి, అప్పుడు వీళ్ళకి చెయ్యలేకపోతే అది నో వాల్యూ ఎక్స్పీరియన్స్ అవుతుంది. అదే ఆ విషయాన్ని నేర్చుకోవడమే కాదు, నేర్చుకున్న దాన్ని ఎక్స్పీరియన్సెస్ సక్సెస్ఫుల్గా ఆ పని చేయగలిగారనుకోండి, అప్పుడు వాల్యూతో కూడినటువంటి ఎక్స్పీరియన్స్ వస్తుంది. నాకు అన్ని విషయాలు తెలుసు, దీన్ని ఇలా చేయాలని తెలుసు, కానీ నాకు వెళ్ళడానికి భయం అని అనుకున్నారనుకోండి, అప్పుడు ఇంటిగ్రేటెడ్ పర్సనాలిటీ అనేది కాదు. అందుకని చాలామంది ఇంటిగ్రేటెడ్ పర్సనాలిటీ, హైలీ ఇంటిగ్రేటెడ్ పర్సనాలిటీస్ ఉన్నారు. కానీ ఓన్లీ చదువు ఒకటే, అంటే పర్సనాలిటీ అనేది అన్నీ ఇంటిగ్రేటెడ్గా మీలో ఉండొచ్చు, కానీ రియల్ ఎక్స్పీరియన్స్కి వచ్చేసరికి దాంట్లో మీరు బాగా సక్సెస్ అవ్వగలిగితే అప్పుడు మీది రియల్ అయినటువంటి పర్సనాలిటీ, ఇంటిగ్రేటెడ్ పర్సనాలిటీ అవుతుంది.